ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుము. అట్టి మాట్లాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం చేత మనతో మాట్లాడునుగాక. చూడండి, ఈ వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమని తెలియపరుస్తుందంటే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుము. అపవిత్రంగా మాట్లాడుచున్న మాటలకు, మరి వ్యతిరేకంగా మాట్లాడుచున్నటువంటి ఆ మాట తీరుకు నీవు విముఖుడివై ఉండుము. దానిని వినుటకు వేగిరపడి వెళ్లకుండా నీవు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా కృపాసహితముగాను రుచికరముగాను ఇతరులతో మాట్లాడినప్పుడు మృదువైన మాట తీరును కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నీవు నీ మాట తీరును బట్టి, నీవు మాట్లాడే విధానాన్ని బట్టి జనులకు, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి నీవు మాదిరికరంగా జీవించాలి. నీ నోట దేవుని ఒక్క వాక్కులుండాలి. నీ నోట నీ మాటలు ఎలా ఉండాలంటే, ఇతరులకు ఎంకరేజ్మెంట్గా దేవుడు చేసిన కార్యములను ప్రోత్సాహపరుస్తూ అనేకులను ఆయన వైపు త్రిప్పేటువంటి మాటల చేత మన హృదయం నింపబడాలి. మన యొక్క మనస్సును ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేటువంటి దానిగా మనం ఎంచుకోవాలి. ఇక్కడ అపవిత్రమైన మాటలు, వట్టి మాటలకు మీరు విముఖులై ఉండుడి. ఎవరైనా అపవిత్రమైన మాటలు మాట్లాడుచున్నప్పుడు, అపవిత్రమైనటువంటి ఆ యొక్క నడవడికలోనికి నడుస్తున్నప్పుడు, పవిత్రత కలిగినటువంటి నీ యొక్క జీవితంలో పరిశుద్ధత కలిగినటువంటి నీవు వారితో సాంగత్యం చేయవద్దు. అటువంటి వారితో నీవు విముఖుడివై ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నీవు గనక ఆ యొక్క మాటలకు విముఖుడివై ఉండకుండా, నీవు గనక ఆ మాటలకు గనక నీ యొక్క దృష్టి పెట్టినట్లయితే అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఎవరైతే అలా మాట్లాడతారో వారందరూ కూడా మామూలు భక్తిహీనులు కాదు, కానీ మరీ ఎక్కువగా భక్తిహీనులైపోతారంటండి. భక్తిహీనులతో మనము సాంగత్యం చేయడానికి వీల్లేదు. భక్తిహీనులతో మనము వారితో సహవాసం చేయడానికి వీల్లేదు. మన సహవాసం, మన యొక్క ఐక్యత, మనము దేవునిలో ఎదిగేటువంటి బిడ్డలతో, ఆత్మీయతలో వర్ధిల్లుచున్నటువంటి కుటుంబంతో, ఎప్పుడు కూడా దేవుని స్తుతించేటువంటి బిడ్డలతో మనము సహవాసము, సాంగత్యం చేసేవారిగా ఉండాలి. కాబట్టి సన్నిధిలో మనము ఆత్మీయతలో వర్ధిల్లాలంటే, దేవుని కృపను పొందుకోవాలంటే మనమందరము కూడా ఆత్మీయతలో వర్ధిల్లేటువంటి వారిగా ఉండాలి. అది మనకి ఎలా ఉండాలంటే, మన యొక్క శరీర అవయవాలు కూడా దేవుని కొరకు ఉపయోగించాలి. మాట్లాడేటువంటి మాట తీరు, మనము చూసేటువంటి చూపు, మనము వినేటువంటి ఆ యొక్క వినికిడి శబ్దము ద్వారా దేవుని యొక్క మాటలని ఎల్లప్పుడూ వింటూ మన ఆత్మీయతలో ముందుకు వెళ్ళాలి. కానీ నీ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు, నీ చుట్టుప్రక్కల నీకు ఎదురవుతున్నటువంటి వారు అపవిత్రంగా ఉండి నీకు ఆ దేవునికి ఆయాసకరంగా ఉన్నటువంటి వారు నీకు కనిపించినప్పుడు వారికి విముఖుడుగా ఉంటూ వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అలాంటి వారి కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభు వారి హృదయములను మార్చండి, వారిని పవిత్రపరచండి అయ్యా అని మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట సెలవిస్తున్నారు. చూడండి, 15వ వచనం మనం చదువుదాం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. పైన వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని ఎదుట యోగ్యముగా ఉండాలట, సిగ్గుపడకుండా మరి ఉపదేశించడానికి కానీ నీవు దేవునికి నిన్ను నీవే కనపరుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా సందర్భాల్లో మనము దేవుని ఎదుట కనపరుచుకోవడానికి మా కుటుంబ సభ్యులు మా కొరకు ప్రార్థిస్తున్నారండి, మా తల్లిదండ్రులు మా కొరకు ప్రార్థిస్తున్నారు, మాకేం పర్వాలేదని మనం అనుకుంటాం. కానీ ఎవరి భక్తి వారికేనండి, ఎవరి కడుపు వారికే అన్నట్లుగా మనం భోజనం చేసినప్పుడు మన యొక్క పేరెంట్స్ కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి వారు భోజనం చేస్తే వారి కడుపు నిండుతుంది, కానీ మన కడుపు నిండదు. అలాగనే మన భక్తే మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. కానీ మన తల్లిదండ్రులు చేస్తే మంచిదే, కానీ మన యొక్క స్నేహితులు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు ఆత్మీయతల వర్ధిల్లుతూ మన కొరకు ప్రార్థించడం మంచిదే. కానీ మనకి మనమే దేవుని ఎదుట కనపరుచుకోవాలంట. యోగ్యముగా ఉపదేశించేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడము, దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాన్ని తెలియపరచడానికి వేగిరపడేటువంటి వారిగా, యథార్థమైన భక్తి జీవితం కలిగే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 15వ వచనంలో చూస్తే,
దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయుండుము. అట్టి మాట్లాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. మనం భక్తిహీనతలోనికి వెళ్ళడానికి పిలవబడలేదు, కానీ మన భక్తిని మనం కాపాడుకుంటూ ఆత్మీయతలో వర్ధిల్లడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. ఆయన యొక్క కృపలో మనం ముందుకు వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు గనుక ఏమాత్రము కూడా మనము మన భక్తిలో వెనుకంజ వేయడానికి వీలు లేదు. ఏమాత్రం అవిశ్వాసంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. కానీ మనకు మనమే మన భక్తిని కాపాడుకుంటూ ఆయన ఎదుట కనపరుచుకుందాం. మరి దేవుడు ఈ చిన్ని మాటలను దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కనులు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవిచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారని నీ వాక్యం చేత మాతో మాట్లాడుచున్నావయ్యా. నిజమే ప్రభు, మాకు మేమే మీ ఎదుట కనపరుచుకోవాలని, మా భక్తే మమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తుందని నీ వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో బలపరిచావయ్యా. ఈ యొక్క అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలలో ప్రభా, ఎవరైతే ఆత్మీయతలో వెనుకడుగు వేస్తున్నారో అట్టి వారందరినీ పురుకొల్పండి అయ్యా. అయ్యా, వారిని తండ్రి మరలా లేచి నిలబడి తండ్రి మీ సన్నిధిలో ఆత్మీయతలో వర్ధిల్లే కృపను దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, ఆత్మలో పరవశింప చేస్తూ నీ సన్నిధిలో ఇంకను ప్రభా వారికి వారే తన భక్తిని కాపాడుకుంటూ నీ సన్నిధిలో కనపరుచుకునే భక్తి జీవితాన్ని కలుగచేయమని, ఈ యొక్క దినమంతా కూడా నీ కృప, నీ కాపుదల, క్షేమస్థితిని బిడలపై ఉంచుతూ అందరికీ మంచి ఆరోగ్యములను దీర్ఘాయువును కలుగజేస్తూ ప్రతి ఒక్కరి అక్రతలు మీరు తీర్చమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.